స్పైసీస్ అంటే సుగంధ ద్రవ్యాలు అంటారు. సో, మషాలాలని గూడా అంటారు. సో, మనకి మషాలాస్ అనంగానే ఎక్కువగా గుర్తొచ్చే ఫుడ్స్ వచ్చి మనకి బగారా రైస్ కానివ్వండి, బిర్యానీస్ కానివ్వండి, బయట దొరికే చాలా ఫుడ్స్‌లో కూడా మషాలాలన్నిటియి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ మనకి రాయలసీమ వైపు, తెలంగాణ వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు చాలా ఇష్టపడి తీసుకునే ఫుడ్స్‌లో ఈ మషాలాలు గూడా ఒకటి. సో, రెగ్యులర్‌గా యూజ్ చేస్తా ఉంటారు. సో, ప్రతి ఒక్కరి కిచెన్‌లో ఈ మషాలాలనేటివి కంపల్సరీగా మెయింటైన్ చేస్తా ఉంటారు మదర్స్. సో, ఈ మషాలాలు అంటే అసలు దేనికి ఇంపార్టెంట్? ఇవి తీసుకోవడం మంచిదేనా అని చెప్పి చూసుకుంటే, కొన్ని తరాల నుంచి మనకి మషాలాలనేటివి ఇంట్లో వాడుతూనే ఉంటారు. సో, మనం ప్రిపేర్ చేసే ఫుడ్స్‌లో ఏదైనా కానివ్వండి, మన మదర్స్ మషాలాలనేటివి యూజ్ చేస్తూనే ఉంటారు. అంటే కొన్ని ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే జీరా మనకి డైలీ ప్రిపేర్ చేసే ప్రతి ఒక్క కర్రీలో కూడా జీరా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దానిలో ఉండే బెనిఫిట్స్ అలాంటివి. సో, ఎస్పెషల్లీ ఇండైజెషన్ అరుగుదల లేని వాళ్ళకి ఈ జీరా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. సో, పసుపు మనము రెగ్యులర్‌గా యూజ్ చేస్తూనే ఉంటాము. డే టు డే లైఫ్‌లో మనకి పసుపు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క కర్రీలో మనం యూజ్ చేస్తాం పసుపు. సో, ఈ పసుపు వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి అని చూసుకుంటే, స్పెషల్లీ మనకి పసుపులో కుర్కుమిన్ అని ఉంటుంది. సో, దీనివల్ల ఏంటి అంటే మనకి క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి. సో, అండ్ పసుపులో చూసుకుంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఫైట్ చేసే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ గ్లోయింగ్ స్కిన్‌కి కూడా మనము పసుపు అనేది రెగ్యులర్‌గా యూజ్ చేయొచ్చు. సో, ఈ కోల్డ్ గానీ, కాఫ్ గానీ, థ్రోట్ ఇరిటేషన్స్ ఉన్న వాళ్ళు 200 ml ఆఫ్ పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి అనేది బాగా ఉంటుంది. అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా వర్క్ చేస్తుంది. ఈ కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్, ఇరిటేషన్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. అండ్ ఇంకా చూసుకుంటే సినమన్, దాల్చిన చెక్క కూడా మనం ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేస్తూనే ఉంటాము. సో, ఈ దాల్చిన చెక్క వల్ల కూడా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, సో, రెగ్యులర్‌గా మనమైతే ఫుడ్‌లో యూజ్ చేయము. సో, ఏదైనా స్పెషల్ ఫుడ్స్ పులావ్, బగారా రైస్ ఇలాంటివి చేసినప్పుడే ఈ దాల్చిన చెక్క అనేది యూజ్ చేస్తాము. సో, అలానే కాకుండా పౌడర్ చేసి పెట్టేసుకొని కర్రీస్ అన్నిట్లో కూడా ఒక చిటికెడు అలా యాడ్ చేసుకోవడం చేస్తే కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. స్పెషల్లీ బీపీ ఉన్నవాళ్ళు ఈ సినమన్ పౌడర్‌ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బీపీ అనేది కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ డైట్స్ చేస్తూ ఉంటారు కదా! వెయిట్ లాస్ డైట్స్ చేసేవాళ్ళు ఈ సినమన్ పౌడర్‌ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది కూడా తొందరగా జరుగుతుంది. బాడీలో ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. అంటే వాటిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. సో, దీనివల్ల ఆ కొలెస్ట్రాల్ అన్నిటి కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ హెల్తీ హార్ట్ కూడా ఉంటుంది. సో, మనం యూజువల్‌గా బగారా ఆకులు, బే లీవ్స్ అంటారు కదా! అవి కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము మనము. సో, ఇవి కూడా వారంలో 2 సార్లు యూజ్ చేయడం వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గార్లిక్, అల్లం కూడా కంపల్సరీగా మనం కర్రీస్‌లో యూజ్ చేస్తూనే ఉంటాము. సో, ఈ అల్లం వెల్లుల్లి యూజ్ చేయడం వల్ల కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో, ఈ థ్రోట్ సమస్యలు, కోల్డ్ గానీ, కాఫ్ గానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు జింజర్ లేదా గార్లిక్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేటివి తగ్గుతూ ఉంటుంది. స్పెషల్లీ మనకి కోల్డ్ గానీ, కాఫ్ గానీ, ఫీవర్ కానీ, థ్రోట్ ఇరిటేషన్స్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో కానీ లేదంటే బాయిల్డ్ వాటర్లో కొంచెం అల్లం వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, దాల్చిన చెక్క వేసుకొని, గార్లిక్ యూజ్ చేసి బాయిల్ చేసిన వాటర్‌ని డైలీ ట్వైస్ తీసుకోవడం వల్ల ఈ సోర్ థ్రోట్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఇలాంటి సమస్యలనేటివి తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా గార్లిక్ తీసుకోవడం వల్ల జస్ట్ దాన్ని కాల్చేసి రెగ్యులర్‌గా 2 లేదా 3 రెబ్బలు తీసుకోవడం వల్ల కూడా లివర్ కూడా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, అదేవిధంగా చాలామందికి ఈ మషాలాలు యూజ్ చేయడం వల్ల అల్సర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా? గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయని చాలామందికి డౌట్స్ ఉంటాయి.
సో ఈ మసాలాలు రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల అల్సర్ సమస్యలు అలాంటివి అయితే రావు, కానీ సో ఎక్కువగా యూస్ చేయడం వల్ల స్టమక్ ఇరిటేషన్ అనిపించడము, స్టమక్ లైనింగ్ కొంచెం డిస్టర్బ్ అనిపించడము, అండ్ ఎసిడిటీ లాగా అనిపించడము, ఇలాంటివి కొన్ని కొంతమందిలోనే చూస్తాం, అందరిలో కాదు కానీ కొంతమందిలో చూస్తాం అన్నమాట. సో అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం తగ్గించుకోవచ్చు. సో అండ్ మనకి ఎక్కువగా ఫ్లేవర్స్ కోసము, అరోమా స్మెల్ కోసము, వీటి కోసమే మనము ఈ మసాలాలు అనేటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. కానీ వాటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ క్యాన్సర్ సమస్యలు రానివ్వకుండా ఉంటుంది, లివర్ అనేది డెటాక్సిఫై చేస్తూ ఉంటుంది, హార్ట్ సమస్యలు రానివ్వకుండా ఉంటుంది. సో బాడీలో ఏదైతే డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్స్ ఉంటాయో, సో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ని కూడా తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం యూజువలీ కిచెన్లో ఈ సాసెస్ అని చెప్పేసి, చిప్స్ అని చెప్పేసి, మైదాతో ప్రిపేర్ చేసే ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేయకుండా మనం కిచెన్లో కంపల్సరిగా ఈ దాల్చిన చెక్క, గార్లిక్ అండ్ జీరా అండ్ సాజీరా, లవంగాలు, విలాచి ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల డిజీజెస్కి తక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో రెగ్యులర్గా ఇలాంటివి మనము మన కుకింగ్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది కూడా బూస్ట్ అవుతూ ఉంటుంది.